నమస్కారం. జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంక్ అండ్ మైక్ మీడియాకి స్వాగతం. నేను మీ ధరణీజ. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతాం. చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. హైదరాబాద్లో నరి రోడ్డుపై కత్తులతో పొడిచి తుపాకీలతో కాల్చి రియల్ ఎస్టేటర్ని చంపిన దుండగులు. హైదరాబాద్లో జవహర్ నగర్ ఏరియాలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద దుండగులు దారుణంగా అటాక్ చేసి చంపారు. పోలీసుల ప్రకారం మృతుడి పేరు వెంకటరత్నం, వయసు 54 సంవత్సరాలు. సోమవారం ఉదయం తన స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు కొంతమంది దుండగులు తనపై సడన్గా అటాక్ చేశారు. ప్రారంభిక దర్యాప్తు ప్రకారం దుండగులు మొదటిగా కత్తులతో పొడిచి తర్వాత గన్తో కూడా అటాక్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ అటాక్ చాలా వేగంగా జరిగిందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కంప్లైంట్ వచ్చిన వెంటనే జవహర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకొని బాడీని గాంధీ హాస్పిటల్కి పోస్ట్మార్టం కోసం పంపించారు. పోలీసులు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ లొకేషన్, లోకల్ విట్నెస్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు. ప్రారంభిక దర్యాప్తు ప్రకారం పాత శత్రుత్వం ఒక రీజన్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కానీ కంప్లీట్గా చెప్పడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వెంకటరత్నం రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు మరియు తన పర్సనల్ ఇష్యూస్ గురించి పోలీసులు తన కుటుంబం నుండి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్తో జవహర్ నగర్ ఏరియాలో ప్రజలు అందరూ భయానికి గురి అయ్యారు. చాలామంది సేఫ్టీ గురించి టెన్షన్లో ఉన్నారు. పోలీసులు ఆ ఏరియాలో పెట్రోలియం పెంచింది మరియు ప్రజల దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే తప్పకుండా ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ పోలీసుల నుండి రావాల్సి ఉంది. దుండగుల గురించి తెలుసుకోవడానికి ఇంటెన్సివ్ సెర్చ్ నడుస్తుంది. మరిన్ని వివరాలు దొరికినప్పుడు మీకు ముందుగా తెలియజేస్తాం. ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 343. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: వెంకటరత్నం మరణానికి కారణం పాత శత్రుత్వం అయి ఉండొచ్చా? క్విజ్: వెంకటరత్నం వృత్తి ఏమిటి? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడ ఉందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.